సార్ ఎవరికి వాయిస్ సెట్ అవుతుందని అసలు ఆయన వాయిస్ సెట్ కాదు ఎవరికి సార్? ఈ తీవ్రమైన అభిమానం ఇది. కరెక్ట్. కానీ ఈ చంద్రమోహన్ గారిని కలిసినప్పుడు మా రాధాకృష్ణ గారు సీతారామయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఆ చంద్రమోహన్ గారు కలిశారు. ఆయన ఆ రోజుల్లో సంఘటన చెప్పాడు, ఘంటసాల గారు పాట పాడాలి, ఈ సినిమాలో నాకు ఘంటసాల గారు పాడితే ఆనందపడే పరిస్థితి, నాకు ఈ పాట ఘంటసాల గారు పాడాలి అని తపన పడ్డ నటులు చాలామంది ఉన్నారు. అందువల్ల ఎవరికి సినిమా పాట అని కాదు, ఎవరికి కాబట్టి ఏంటంటే రామారావు గారు నాగేశ్వరరావుకి బాగా పాపులరు. ముఖ్యంగా రామారావు గంభీరము, ఆ గంభీరం గొంతులో ఈ నాజూకుతనము నాగేశ్వరరావు గొంతులో ఇవన్నీ మనకు అన్నీ తెలిసినవి. ఘంటసాల పాట విశ్లేషణ అంటే ఎట్లా నేను అంత చేయలేను, కానీ నేను ఒక్కటే సార్, నేను పక్కా శ్రోతను. ఘంటసాల పాట అంటే దాన్ని ఏమంటారు, చెవి కోసుకోవటం ఇంకోటం అవి చేసేవాడిని. తర్వాత ఒకటండి, లాస్ట్ ఇప్పుడు ఉన్న మన నటుల్లో ఘంటసాల గారి పాట మొన్న మురళీమోహన్ గారు ఒక మాట చెప్పారు, సార్ నేను అదృష్టవంతుని. ఎలా అంటే వస్తాడే మా బావ అనే సినిమా కోసము దాదాపు అది 1970 ఆ ప్రాంతంలో ఒక రికార్డ్ చేశారు పాట. వాగు ఓకుండ వాగు కాసింతాగు అనే పాట. ఈ పాటను ఆ రికార్డ్ చేశారు. తర్వాత మిగతా సినిమా ఆగిపోయింది. 83లో దాదాపు 80 మన మురళీమోహన్ గారు వచ్చిన టైం తర్వాత ఆ నిర్మాతే మురళీమోహన్ గారితో సినిమా తీయాలంటే నాకు